హాయ్ ఎవ్రీవన్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి స్వాగతం. లాస్ట్ 2 days నుంచి మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తున్నాము. ఇందులో మన ప్రిడిక్షన్ అయితే ఎటువంటి మిస్టేక్ని చూపించట్లేదు. 100% మన ప్రిడిక్షన్కి తగ్గట్టుగానే మార్కెట్ వొలటాలిటీ అయితే ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసాం. ఎస్టర్డే డిస్కషన్ అనేది మనం క్లియర్గా గుర్తుంచుకుంటే మనం మార్కెట్ని రేంజ్ బాండ్ మార్కెట్లో, కన్సాలిడేటర్ మార్కెట్లో, రిట్రేస్మెంట్ జోన్లోనే మార్కెట్ ఉంటుంది. రేంజ్ బాండ్ ట్రేడింగ్ చేయడం బెటర్ అని నేను క్లియర్గా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ అయినా పర్లేదు, నిఫ్టీ అయినా పర్లేదు. సో నేను క్లియర్గా నిన్న రేంజ్ బాండ్ సపోర్ట్కి మార్కెట్ రాగానే బై పొజిషన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను. నిన్న నేను కూడా చెప్పాను క్లియర్గా రేంజ్ బాండ్ బయింగ్ అనేది ఉంటుంది అని. అండ్ దానికి తగ్గట్టుగానే మార్కెట్ సైడ్ వేస్ చూపించి ఆ తర్వాత మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా రేంజ్ బాండ్ రెసిస్టెన్స్ని రీచ్ అయింది. సో ఇక్కడి వరకు నిన్న మనం అనుకున్నట్టుగానే జరిగింది. సో నిన్నటిది ఓకే, బట్ టుమారో ఏంటి? మనం ప్రతి వీడియోలో రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ అనేది ఎలా ఉండగలుగుతుంది, మార్కెట్ కండిషన్ ఎలా ఉండగలుగుతుంది అనేది మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ కూడా అదే డిస్కషన్ చేద్దాం. అండ్ సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా చెప్పాను బై చేస్తాను రెసిస్టెన్స్ వరకు అని. క్లియర్గా టైం ఉంది. నా బయింగ్ అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయి ఉంది. సో మార్కెట్ ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఓకే, రేపటి మార్కెట్ కండిషన్కి వచ్చి చూస్తే ఇవాళ మార్కెట్ మనకి బిగ్ 2 అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉంది ఇంకా యుఎస్ మార్కెట్ నుంచి. వన్ ఈజ్ జీడిపి అండ్ జాబ్లెస్ క్లెయిమ్ డాటా. ఈ జాబ్లెస్ క్లెయిమ్ డాటా అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ అలానే జీడిపి కూడా. ఈ రెండు మార్కెట్లో పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసి ఒకవేళ యుఎస్ మార్కెట్స్ పెరిగితే మాత్రం 100% గ్యాప్ అప్ వస్తుంది నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ గ్యాప్ అప్ ఒకవేళ వస్తే మాత్రం మార్కెట్స్ అనేటివి బుల్లిష్ మూమెంటంని 100% చూపిస్తాయి. ఎందుకంటే టుమారో ఈజ్ అ మంత్లీ ఎక్స్పైరీ. వొలటాలిటీ కూడా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వొలటాలిటీ కూడా నేను ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టుమారో ఒకవేళ పాజిటివ్ న్యూస్ వచ్చినా ఆర్ నెగిటివ్ న్యూస్ వచ్చినా, జీడిపి కానివ్వండి, జాబ్లెస్ క్లెయిమ్ డాటా నుంచి యుఎస్ మార్కెట్స్ పడ్డా ఒకవేళ పెరిగిన క్లియర్గా ఒక హై వొలటాలిటీ డే అయితే రేపు క్రియేట్ కాబోతుంది మార్కెట్లో. ఆ విషయంలో నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ అనేది రేపు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా అప్సైడ్ మూమెంటం ఇస్తే మాత్రం నేను క్లియర్గా ఇంకా బై ఎంట్రీ అయితే అనుకోలేదు. బట్ కాకపోతే నిఫ్టీలో మాత్రం టెక్నికల్ బేస్డ్గా చూసుకుంటే నేను మొన్న కూడా చెప్పాను మార్కెట్ 24,600 చేంజ్ చెప్పాను నేను. 500 వరకు నా లెవెల్ తీస్తాను. నేను ఈ స్వింగ్స్ని బేస్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను. సో స్వింగ్స్ పర్ఫెక్ట్ స్వింగ్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై టార్గెట్. సో నెక్స్ట్ అప్సైడ్ మూమెంటం అనేది ఇక్కడి వరకు ఉంటుంది క్లియర్గా. ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది స్వింగ్స్ని చూపించితే ఒకవేళ అప్సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం పుల్ బ్యాక్ ఇక్కడి వరకు 24,650. సో నేను క్లియర్గా ఇప్పుడు నా బై ఎంట్రీ మాత్రం రేపు గ్యాప్ అప్ వచ్చినా ఎలా వచ్చినా 24,400 ఎబోనే తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. టుమారో ప్లానింగ్, నా బై సైడ్ ప్లానింగ్ మాత్రం 24,400 ఎబోనే. అండ్ హై వోల్టాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హై వోల్టాలిటీని కూడా. సో కన్సాలిడేషన్ మార్కెట్ 3 days ఉంది కాబట్టి రేపు ఎక్స్పైరీ కాబట్టి ఆఫ్టర్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ వోల్టాలిటీ వన్ సైడ్ మూమెంటం ఉంటుంది కాబట్టి ఈజీగా 24,500 నుంచి 24,600, 24,650 వరకు ఈజీగా మార్కెట్ రీచ్ కాగలుగుతుంది. సో నేను 24,600, 24,650ని ఈజీగా మార్కెట్ రేపు రీచ్ కాగలుగుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ 24,400 పైకి మార్కెట్ వెళ్ళగలిగితే.
సో నా బై ఎంట్రీ మాత్రం 24,400 పైన తీసుకుంటాను. అండ్ ఈ రేంజ్ బాండ్ లోపల మాత్రం మార్కెట్ని నేను ఇంకా మూమెంటం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ వీక్గా ఉంటే మాత్రం క్లియర్గా చెప్తున్నాను, 24,000ని మార్కెట్ రీచ్ కావడానికి చాలా ఈజీ పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ కళ్ళు మూసుకొని 24,000 వరకు ఫస్ట్ రీచ్ అవుతుంది. 24,900 వరకు మ్యాక్సిమం పాసిబిలిటీ. సో మార్కెట్ అనేది ఒకవేళ 24,150 మధ్యలో, ఇప్పుడు వోల్టాలిటీ ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. ఇప్పుడు మార్కెట్ రన్నింగ్ అవుతుంది 350 వరకు, 330 వరకు, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది నాకు సంబంధం లేదు. బట్ కాకపోతే రేపు లెవెల్స్ మాత్రం క్లియర్గా చెప్తున్నాను. 24,150 బిలో మార్కెట్ ఉంటే నేను ఎటువంటి సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా షార్ట్ డైరెక్షన్ తీసుకుంటాను. సెల్లింగ్ క్లియర్గా 23,900 వరకు, పైకి 24,400 అబోవ్ ఉంటే మాత్రం క్లియర్గా 24,650 ఆర్ 600 వరకు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. సో నాకు బయ్యింగ్ ఎంట్రీ అండ్ సెల్లింగ్ ఎంట్రీ షార్ట్ డైరెక్షన్కి అండ్ అప్ సైడ్ డైరెక్షన్కి, ఆర్ గ్యాప్ అప్ వచ్చినా ఆర్ గ్యాప్ డౌన్ వచ్చినా ఎలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నాకు క్లియర్ ఐడియా ఉంది. సో మీరు కూడా ఆ ఐడియాని క్రియేట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీ ట్రేడ్ని ప్లాన్ చేయండి. అండ్ క్లియర్గా చెప్తున్నాను, అడ్వైజరీస్ కోసం మాత్రం ట్రై చేయకండి. మార్కెట్లో ఒకరు చెప్తే నేను చేసుకుంటాను అనుకుంటే మాత్రం ఒకరి మీద డిపెండ్ అవుతే మీరు జీవితాంతం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను మీలాగానే ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం నేను మీ స్టేజ్లోనే ఉంటున్నాను. సో లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా అండ్ సెంటిమెంటల్గా. మార్కెట్ అనేది దాని కండిషన్స్ని ఎలా చేంజ్ చేసుకోగలుగుతుంది, ఆ కండిషన్స్కి తగ్గట్టుగా మార్కెట్లో బిహేవియర్ ఎలా వస్తుంది అనేది మీరు గుర్తించగలగడం, చేయగలగాలి ఓన్గా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే మాత్రం క్లియర్గా అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. క్లియర్ హై వోల్టాలిటీ ఈజీగా ఒక 600 పాయింట్స్ నుంచి 700 పాయింట్స్. ఒకవేళ మార్కెట్ మూవ్మెంటం అనేది నిఫ్టీలో బాగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 100% బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 600 నుంచి 700 పాయింట్స్ వోల్టాలిటీని క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఇట్లాగూ క్యాచ్ చేసుకోగలగాలి. అది 100% ప్రిడిక్టబుల్, మేనేజబుల్. సో అప్ సైడ్కి మాత్రం క్లియర్గా ఇక్కడి వరకు 53,000 వరకు క్లియర్. 53,000 వరకు మార్కెట్ ఈజీగా రీచ్ కావడానికి ఫస్ట్ ఛాయిస్ ఉంది. దానికన్నా మించి అంటే 53,200 వరకు, 53,000 వరకు మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం అప్ సైడ్. ఒకవేళ డౌన్ సైడ్ చూస్తే మాత్రం క్లియర్గా ఇక్కడి వరకు వస్తుందండి. ఫస్ట్లో ఈ లెవెల్ని ఈ లెవెల్లో సపోర్ట్ క్రియేట్ అవుతుంది 100%. 51,800 మధ్యలో సపోర్ట్ లెవెల్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ వీక్గా ఉంటే మాత్రం, మార్కెట్ డౌన్ అవుతే మాత్రం 51,800 దగ్గర సపోర్ట్ లెవెల్ క్రియేట్ అవుతుంది ఈ లోకి 100%. సో మార్కెట్ 100% 51,800 కానివ్వండి, ఇంకా కిందికి కూడా వచ్చే ఛాయిస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫాలింగ్ డైరెక్షన్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది, మార్కెట్ చాలా ఎక్కువ పడిపోగలుగుతుంది కాబట్టి, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 51,800కి బిలోనే మార్కెట్ రీచ్ కావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఈజీగా 400 to 500 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. సో దీనికి తగ్గట్టుగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. 51,800 వరకు ఇలా వస్తే, కిందికి వస్తే టార్గెట్ 51,800 నుంచి 700 మధ్యలో, పైకి వస్తే మాత్రం 53,000 100%. దానికి తగ్గట్టుగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ నిఫ్టీ ఓపెనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నిఫ్టీ అనేది ఎలా ఉందనే దాన్ని బేస్ చేసుకునే బ్యాంక్ నిఫ్టీని ఫాలో కండి, బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని నిఫ్టీని ఫాలో కాకండి. ఓకే, మై ప్రిడిక్షన్ ఈజ్ క్లియర్గా నేను రేపటికి చెప్పాను. ఈ వీడియోని మీరు ట్రస్ట్ చేస్తే, లాస్ట్ 2 వీడియోస్ని కూడా మీరు చూసుంటే, అది రియల్గా మన ప్రిడిక్షన్ వర్క్ అయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం క్లియర్గా నాకున్న నాలెడ్జ్ని మీకు
ప్రిడక్షన్ రూపంలో మీకు హెల్ప్ అయ్యే విధంగా మార్కెట్లో నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని మీరు ఓన్గా ట్రేడ్ చేసుకునే విధంగా చెప్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయితే అంతమంది రీటైల్ ట్రేడర్స్ వాళ్ళ లాసెస్ని రెడ్యూస్ చేసుకోగలుగుతారు విత్ మై వ్యూ ప్రిడక్షన్. సో దీన్ని మీరు ఎంతమందికి కుదిరితే అంతమందికి రీచ్ అయ్యే విధంగా మీ కామెంట్స్ రూపంలో, మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలో, మీ లైక్స్ రూపంలో పంచుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.